ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే పొలం దున్నుకోవచ్చట. సో ఇప్పుడు మనం జనరల్ గా ఫర్ సపోజ్ అమీర్పేట నుంచి బంజారాస్ పోవాలన్నా, అమీర్పేట నుంచి ఉప్పల్ పోవాలన్నా మనం ఏం చేస్తాం, ఊబరో ర్యాపిడోనో లేకపోతే ఓలానో బుక్ చేసుకుంటాం. సో చేసుకోవడం ద్వారా వస్తాయి. సో ఇప్పుడు మనం ఆహార పదార్థాలు ఇంటికి సంబంధించిన సామాన్లు కూడా జెప్టోల్లో లేకపోతే బ్లింకిట్లో ఆర్డర్ చేసి తెచ్చుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఆన్లైన్ ఆర్డర్స్ అనేవి కామన్ అయిపోయినాయి. సో ఇంటికే తీసుకొచ్చి వస్తువులను సరఫరా చేసేటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఉన్నది. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, ఇది కేవలం అర్బన్కే పరిమితం కాలేదు, ఇది రూరల్ కూడా ఇప్పుడు చేరుతా ఉంది. ఒకసారి చూడండి, ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు నాకు పొలం ఉన్నది, కానీ ఆ పొలంని దున్నే పరిస్థితి నాకు లేదు. సో ఇప్పుడు నేను ఆన్లైన్లో బుక్ చేసుకుంటే పొలం దున్నొచ్చు, రేపటి కూలీలు కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఒక అప్లికేషన్ డిజైన్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో చూద్దాం, ఆన్లైన్లో బుక్ చేసుకుంటే పొలం దున్ని పోతారు, అగ్రికల్చర్ యంత్రాలు పనిముట్లను ఊబరైజ్ చేసి ఆలోచనలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇందుకోసం ఫామ్ యాప్ అభివృద్ధి చేసేందుకు కసరత్తు ఏపీలో అమలవుతున్నటువంటి విధానం అట. సో సేమ్ మన రాష్ట్రంలో కూడా ఈ యొక్క పొలాన్ని దున్ని ఆ తర్వాత రకరకాల కూలీలను పెట్టేటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉంది. ఓలా ఊబర్ టాక్సీ తరహాలోనే ఇకపై రైతులు తమ పొలం పనులకు అవసరమైనటువంటి యంత్రాలను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, డ్రోన్ల కోసం గంటల కొద్ది వేచి చూడాల్సిన అవసరం లేకుండా నేరుగా ఫోన్ ద్వారా ఆర్డర్ ఇస్తే చాలు, వచ్చి పొలం పనులు చేసి వెళ్తారు. యూరియా యాప్ సక్సెస్ ఇచ్చిన జోష్తో రాష్ట్ర సర్కారు వినూత్నమైనటువంటి డిజిటల్ అగ్రికల్చర్ వ్యవస్థను తీసుకొస్తున్నది. ప్రతి సీజన్లో రైతులు పడుతున్నటువంటి కష్టాలకు చెక్ పెట్టేందుకు వ్యవసాయ శాఖ సాగు పనులను ఉబరైజ్ చేస్తూ సరికొత్త ఫామ్ యాప్ను రూపొందించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే ప్రయాణానికి ట్యాక్సీ బుక్ చేసుకున్నంత ఈజీగా రైతులకు యంత్రాలు కూడా దొరకనున్నాయంటూ చెప్తా ఉన్నారు. సో ఒక క్లిక్ తో మీ ఊరిలో అందుబాటులో ఉన్నటువంటి ట్రాక్టర్లు, డ్రోన్ల వివరాలు కళ్ళ ముందు ప్రత్యక్షం కానున్నాయి. నాట్లు, పంట కోత లాంటి తిప్పలు తప్పిలా యంత్రాల సేవలన్నీ డిజిటలైజ్ కానున్నాయంటూ చూస్తున్నాం. ఇదివరకే ప్రయత్నాలు. పంటల సీజన్లో యంత్రాల కొరతతో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగించేందుకు ఫామ్ యాప్ ఉపయోగపడుతున్నది. వానాకాలం, యాసంగి సీజన్లో ఒకేసారి పంట కోతలు ప్రారంభమైతే హార్వెస్టర్లు, మొక్కజొన్న కోసే మిషన్లు, కంకులు తీసే పరికరాలకు డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా రైతులు యంత్రాల కోసం ఎదురు చూడాల్సి వస్తున్నది. ఈ సమస్యకు పరిష్కారంగా వ్యవసాయ శాఖ యాప్ ను అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. గత 5-6 ఏళ్లుగా ఈ దిశగా ప్రయత్నాలు సాగుతున్నప్పటికీ ఇప్పుడు కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూరియా యాప్ విజయవంతమైన నేపథ్యంలో ఫామ్ యాప్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ యాప్ ద్వారా రైతులు తమ సెల్ ఫోన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని అవసరమైన యంత్రాల వివరాలు చూడవచ్చు. అందుబాటులో ఉన్నటువంటి యంత్రాలు, డ్రోన్లు కనిపిస్తాయి. బుకింగ్ చేస్తే యజమాని వివరాలు వెంటనే అందుతాయి. సమయం నమోదు చేస్తే పొలం వద్దకే యంత్రం వచ్చి మందులు స్ప్రే చేయడం, దున్నడం లాంటి పనులు చేస్తుంది. యూటిలైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్స్ పేరుతో ఇప్పటికే డ్రోన్ సేవలను ఏపీ ప్రారంభించింది. ఈ యంత్రాలు బుక్ చేసుకోవడానికి అక్కడ ప్రత్యేకమైనటువంటి మొబైల్ అప్లికేషన్లు వాడుతున్నారు. ఇదే పద్ధతి తెలంగాణలో అంతకంటే మెరుగ్గా రూపొందించాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తుంది. సో రైతులకు ఉపయోగం, కానీ ఇక్కడ విషయం ఏంటంటే రైతులకు ఉపయోగకరంగానే ఉంటుంది, కానీ ప్రతి రైతుకు కూడా ఆ యొక్క అప్లికేషన్ ను ఎలా వాడాలి, ఏంటి ఆ టెక్నాలజీ తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయని కొంత తెలవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఒక మంచి ప్రయత్నం అయితే చేస్తున్నారు, చేయాలి కూడా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో దున్నే పరిస్థితి లేదు, అదేవిధంగా ఇప్పుడు కూలీల కొరత కనబడతా ఉంది. ఇవన్నీ తీరాలంటే ఖచ్చితంగా ఇలాంటి యాప్లు వస్తే కొంతమేర గ్యాప్ తగ్గేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.